యాబ్స్ కి రకరకాల వేరియేషన్లు చేస్తూ ఉంటారు. నేను చెప్పే ఈ 3 వేరియేషన్లు ట్రై చేయండి. మీ ఆబ్లిక్స్, అప్పర్ యాబ్స్ అండ్ లోయర్ యాబ్స్ మంచి కవర్ అవుతాయి. అట్నే వీ టేపర్ కూడా వస్తుంది. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ రేసెస్. చాలా మందికి లెగ్ రేసెస్ చేసేటప్పుడు స్టెబిలిటీ లేక ముందరికి వెనక్కి ఊగుతూ ఉంటారు. అట్లా లేకుండా ఉండడానికి మీరైతే ఇట్లా స్మిత్ మిషన్ దగ్గరకు వచ్చేయండి. ఈ రాడ్ మీ లోయర్ బ్యాక్ హైట్ కి పెట్టుకోండి. తర్వాత ఇట్లా హ్యాంగ్ అయ్యి ఇట్లా చేయడం వల్ల మీకు స్టెబిలిటీ అనేది దొరుకుతుంది. అండ్ ఆల్సో మీ యాప్స్ అనేది మంచి కాంట్రాక్ట్ అవుతుంది. అప్పర్ యాప్స్ ని బిల్డ్ చేయడం కోసము మనం అయితే రోప్ క్రంచెస్ అయితే చేస్తూ ఉన్నాం. చాలా మంది ఇట్లా స్వింగ్ అయితే చేస్తూ ఉంటారు. దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ వేరియంట్ ఏంటంటే మీరు ఇట్లా ఆపోజిట్ తిరిగి ఈ రాడ్ కి అయితే కనుక మీ గ్లూట్స్ ని స్టిక్ చేయండి. తర్వాత ఇట్లా కూర్చొని మీ ఎల్బో అనేది కొద్దిగా ఇక్కడ ఫిక్స్ చేసేయండి ఈ పొజిషన్. తర్వాత మీ ఎల్బో మీ నీస్ కి టచ్ అయినట్లు స్క్వీజ్ చేయండి. దీనివల్ల మీకు స్టెబిలిటీ దొరుకుతుంది. ఏదైతే లోయర్ బాడీ ఉందో అది ముందరికి వెనక్కి కాకోకుండా కరెక్ట్గా స్టెబిలిటీ దొరికి యాప్స్ అనేది మంచి స్క్వీజ్ అవుతుంది. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి ప్లాంక్. నార్మల్గా చేసే ప్లాంక్ కాకుండా సైడ్ ప్లాంక్స్ చేస్తూ ఉన్నాము. దీనివల్ల మన ఆబ్లిక్స్ అనేది మంచిగా ఇన్వాల్వ్ అవుతాయి. ఇట్లా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఈచ్ సైడ్ 3 సెట్స్ అయితే చేయండి. మీ ఆబ్లిక్స్ అనేది మంచి గ్రో అవుతాయి. వెయిట్ పెట్టుకొని ఆబ్లిక్స్ ఎప్పుడూ ట్రైన్ చేయకూడదు. దానివల్ల మన వేస్ట్ విడ్త్ అనేది పెరుగుతుంది. సో అది ఎస్థెటిక్ గా ఉండదు. లెట్స్ గో.